గచ్చిబౌలి అంజయ్యనగర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరో అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తున్నారు హైడ్రా సిబ్బంది. 7 ఫ్లోర్ల మెన్స్ హాస్టల్ ని కూల్చేస్తున్నారు హైడ్రా సిబ్బంది. కూలిన భవనం పక్కన ఇప్పటికే ఒక బిల్డింగ్ ని పూర్తిగా తొలగించారు కూడా. బిల్డర్ సాజిద్ కి చెందిన మరో అక్రమ నిర్మాణాన్ని కూడా గుర్తించింది హైడ్రా. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. గచ్చిబౌలి అంజయ్యనగర్లో 7 ఫ్లోర్ల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ అధికారుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పర్మిషన్ తీసుకుంటుంది ఎంత, నిర్మిస్తుంది ఎంత, ఇల్లీగల్గా బిల్డింగ్లో నిర్మిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కావడం, చాలా విమర్శలు రావడంతో ఇప్పుడు అంజయ్యనగర్ గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో మొత్తం ఇల్లీగల్ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, ముఖ్యంగా సాదిక్కి సంబంధించి అంటే ఎవరి బిల్డింగ్ అయితే కూలిపోయిందో, కుప్పకూలిపోయిందో ఆ బిల్డింగ్ ఓనర్కి సంబంధించిన బిల్డింగ్లు ఇంకా ఎన్ని ఉన్నాయని గుర్తించేటువంటి పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. మొత్తం 6 బిల్డింగ్లను అధికారులు గుర్తించారు. అందులో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ కూడా ఒకటి. ఇది కేవలం 60 లేదా 80 గజాల్లో మాత్రమే ప్లేస్ ఉంది. కానీ ఇందులో చూడొచ్చు మనం ఎన్ని ఫ్లోర్లు నిర్మించారు అనేది. ఆల్మోస్ట్ ఒక 6-7 ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మించారు. ఇందులో ఉమెన్స్ హాస్టల్ అంటే కమర్షియల్కి వాడుతున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇవాళ ఉదయం నుంచే ఈ బిల్డింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఖాళీ చేయాలి, వితిన్ వీక్ ఈ బిల్డింగ్ డెమాలిష్ చేయబోతున్నామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు, టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంజయ్యనగర్లో బిల్డింగ్ కుప్పకూలిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 38 బిల్డింగ్లు ఇల్లీగల్గా గుర్తించారు. అందులో 28 బిల్డింగ్లు ఆల్రెడీ డెమాలిష్ చేశారు. మరో 10 బిల్డింగ్లకి నోటీసులు ఇచ్చారు. మనం ఒకసారి ఆ బిల్డింగ్ లోపల మెటీరియల్ చూడొచ్చు. చాలా వరకు హాస్టల్స్ మొత్తం ఖాళీ చేయాలని చెప్పారు. ఆ హాస్టల్కి సంబంధించిన వాళ్ళ లగేజ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ఖాళీ చేయాలని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 95 మంది ఈ హాస్టల్లో ఉంటారని, ఇప్పటివరకు ఆల్మోస్ట్ 80 మంది వరకు ఖాళీ చేశారు. మిగతా 10 మంది మరి కాసేపట్లో ఖాళీ చేయబోతున్నారు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. సో టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇది ఓవరాల్గా అంజయ్యనగర్లో అక్రమ భవనాలపైన అధికారులు తీసుకున్నటువంటి యాక్షన్లపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రవణ్, TV9 గచ్చిబౌలి నుంచి.